యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే రాలేకపోయారో వారికి కూడా యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. ఎందుకంటే వారికి కూడా వందనాలు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. వారు కూడా దేవుని యందు భయం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం దేవునితో సహవాసం చేసేవారుగా ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఎవరు దేవునితో సహవాసం చేస్తారు, మనం ఎవరితో సహవాసం చేయాలనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరితో చేయకూడదు మనం సహవాసం? కోపిష్ఠులతో మనం సహవాసం చేసేవారుగా ఉండకూడదు. దుష్టులతో మనం సహవాసం చేసేవారుగా ఉండకూడదు. మూర్ఖులతో మనం సహవాసం చేసేవారుగా ఉండకూడదు. తొంటరులతో మనం సహవాసం చేసేవారుగా ఉండకూడదు. తర్వాత వదరబోతులు అంటే ఏంటి? ఎవరు? వదరబోతులతో మనం సహవాసం చేసేవారుగా ఉండకూడదు. తర్వాత త్రాగుబోతులతో మనం సహవాసం చేయకూడదు. తర్వాత అవిశ్వాసులు, భక్తిహీనులుగా ఎవరు జీవిస్తూ ఉంటారో వారితో మనం సహవాసం చేయకూడదు అని ఇంతకుముందు మనం నేర్చుకుని ఉన్నాం. మరి గుర్తుందో లేదో నాకైతే తెలియదు. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరితో సహవాసం చేయాలి? ఇంతకుముందు ఎవరితో సహవాసం చేయకూడదు అనే విషయం గురించి చూసాం. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం ఎవరితో సహవాసం చెయ్యాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని దేవుని యొక్క సన్నిధిలో నుండి మనం బయటికి వెళ్దాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం తీసిన చదవండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీతో సహవాసం చేయడానికి మీ సన్నిధికి వచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే యోహాను మొదటి పత్రికలో చెప్తా ఉన్నారు. ఏమనంటే, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ లోకంలో మనం ఎవరితో సహవాసం చేయాలి అంటే మనం తండ్రితో చేయాలి, యేసుక్రీస్తు వారితో మనం సహవాసం చేసేవారుగా ఉండాలి. మరి వీరిద్దరితో మనం సహవాసం చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. అందుకంటే 4వ వచనంలో మన సంతోషము పరిపూర్ణమగునట్లు మేము ఈ సంగతులను వ్రాయుచున్నాను. అంటే మనం ఈ లోకంలో సంతోషంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవునితో మనం సహవాసం చేయాలి, యేసుక్రీస్తు వారితో మనం సహవాసం చేసేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. మరి మన సహవాసం దేంతో చేస్తూ ఉన్నాం? మనం ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న వేసుకుందాం. నేను దేంతో సహవాసం చేస్తూ ఉన్నాను? యేసుక్రీస్తు వారితో నా సహవాసం ఉందా? లేదంటే తండ్రితో నా సహవాసం ఉందా? ఒకవేళ సహవాసం ఉంటే ఎంత కమ్యూనికేట్ చేయగలుగుతూ ఉన్నాను, ఎంత అనుబంధాన్ని కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను అనే విషయాలు మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే, చూడండి, మత్తయి సువార్త, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మరణించేటప్పుడు ఒక మాట అంటారు. ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం 45, 46 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఒక బాధతో ఒక మాట అంటారు. చూడండి, 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటూ ఉన్నారు. ఏమనంటే, ఏలి ఏలి లామా సబక్తా అని పెద్దగా అరుస్తూ ఉన్నారు, పెద్దగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారు? తండ్రి, నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు అంటే సహవాసము అనేది యేసుక్రీస్తు వారికి తండ్రికి మధ్య ఉన్న సహవాసం తెగిపోయింది అక్కడ. అందుకంటా ఉన్నారు ఏమని? తండ్రి, నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే తండ్రి మనతో సహవాసాన్ని
కలిగి ఉండకపోతే మన జీవితాల్లో చీకటి వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారితో సహవాసాన్ని యేసుక్రీస్తు వారు తండ్రితో సహవాసాన్ని కోల్పోయినప్పుడు ప్రకృతి చూడలేకపోయింది, ఎందుకే చీకటి పడిపోయింది అక్కడ. అదేవిధంగా మన జీవితంలో తండ్రితో సహవాసాన్ని మనం కోల్పోతే మన ఆత్మీయ జీవితంలో మనం చీకటిలోనికి వెళ్ళిపోతాం అని మనం గుర్తించాలి. ఈ లోకంలో ఏమనుకుంటామంటే అన్నిటిని మనం చాలా సింపుల్గా తీసుకోం. ఏది లోక సంబంధమైన విషయాల్లో చాలా ఎట్లా ఉంటామంటే సీరియస్గా ఉంటాం. కానీ దేవుని దగ్గరకు వచ్చేవారికి చాలా సిల్లీగా ఉంటాం. ఎందుకంటే మన దేవుని యొక్క సహవాసాన్ని మనం కోల్పోతున్నాము అనే విషయాన్ని మనం గుర్తించకుండా మన కుటుంబాన్ని చీకటిలోనికి నెట్టుకునేవారుగా ఉన్నాం. ఎవరి కుటుంబాలు అయితే చీకటిలోనికి వెళ్తూ ఉన్నాయో వారు అంధకారంలోనికి వెళ్ళిపోతారు, వారు శ్రమల్లోనికి వెళ్ళిపోతారు, వారు బాధల్లోనికి వెళ్ళిపోతారు, వారు అనారోగ్యంలోనికి వెళ్ళిపోతారు, వారు అనేకమైన రక్తాన్ని చిందే స్థితిలోనికి వెళ్ళిపోతారు. ఎందుకంటే చీకట్లో ముళ్ళున్నాయో లేదంటే గాజు పెంకులు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి మన కాళ్ళు గాయాలవుతాయి. యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన గాయపడితే మన కుటుంబాన్ని మనం చీకటిలోనికి నెట్టుకొని మనం తెలిసి మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆత్మీయంగా చీకట్లో నివసించేవారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయాలి అంటే యేసుక్రీస్తు వారితో మనం సహవాసం చేయాలి. తండ్రితో మనం సహవాసం చేసేవారుగా ఉండాలి. తండ్రితో సహవాసాన్ని మనం కోల్పోతే మన జీవితాలు చీకటిమయమైపోతాయి. మనం ఎప్పుడు కూడా వెలుగుతో నింపబడిన వారుగా ఉండాలి. దేవుని సన్నిధిలోకి వస్తే మనం వెలుగుతో నింపబడిన వారుగా ఉంటాము. ఎవరైతే దేవుని సన్నిధికి రాలేకపోతారో వారు దేవుని సహవాసాన్ని లేని వారుగా ఉంటారు. కాబట్టి చీకటి ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చదవండి. 18, 20. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను ఉందునని చెప్పాను. చూడండి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు దేవుని మందిరంలోకి మనందరం వచ్చాము, కూర్చున్నాము. ఎంతమంది ఉన్నాం? ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటాంగా, ఒక 10 మంది లేదంటే 15 మంది. యేసుక్రీస్తు వారు లేదంటే దేవుడు మన మధ్యలోనికి వస్తాడు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారు వచ్చి మన మధ్యలో ఉంటాను అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఏమని? ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో. ఎక్కడ కూడి ఉంటారు? దేవుని మందిరంలో కూడి ఉంటారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో వారి మధ్య యేసుక్రీస్తు వారు సంచారం చేస్తారు. యేసుక్రీస్తు వారు మన యొక్క బాధలు తీసివేస్తారు. యేసుక్రీస్తు వారు మనల్ని ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంట్లో ఎప్పుడు ఉంటాం, టీవీ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది, లేదంటే ఫోన్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, మన బిడ్డలు మనతోనే ఉంటారు, అన్నీ మనతోనే ఉంటాయి. అయితే మన బిడ్డలతో సహా మనం దేవుని సన్నిధికి రావాలి. భార్య, భర్త, పిల్లలు అందరూ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుళ్ళు ఆనందించేవారుగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతూ ఉంది అంటే దానికి కారణం మనమే. చెప్పేవాళ్ళకి చెడిపోయినట్లు ఉంది. ఒకవేళ ఒక విద్యార్థికి 10th క్లాస్ తర్వాత ఏం చెయ్యాలి అని కరెక్ట్గా చెప్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితం మారిపోద్ది. అట్లాగా నువ్వు చదువు అని చెప్పకుండా మనం అన్నాం అనుకోండి, వారు ఏం చదవాలి అర్థం కాక అందరూ ఏదో చదవాలనుకుంటున్నారు, ఏదో చేయాలని చెప్పి వారి జీవితంలో తడబడేవారుగా ఉంటారు. కాబట్టి మనం కరెక్ట్గా చెప్పగలగాలి, అరే నువ్వు ఇది చదవాలి, దీని తర్వాత ఇది చేయాలి మనం చెప్పగలగాలి. అదేవిధంగా మన ఆత్మీయమైన జీవితంలో ఆ విధంగా మనం బోధించబడాలి అంటే దేవుని సన్నిధిలో మనం గడిపేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడేవారుగా ఉండాలి. లేదంటే చీకటి మనలోనికి వస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మనతో ఉండాలి అంటే మనం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండరో వారి కుటుంబాల్లో సమాధానం లేని స్థితిలో ఉంటారు, వారి కుటుంబాల్లో సంతోషం లేని స్థితిలో ఉంటారు. వారి కుటుంబాలు ఎట్లా ఉంటాయంటే చిన్న భిన్నమైన స్థితిలో ఉంటాయి. ఈ మాట అన్న కోపం వచ్చేస్తాయి. ఎందుకంటే నీకెందుకే మా కుటుంబాలు ఎట్లా ఉంటే? ఎందుకంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం గురించి చెబితే అందరికీ ఆనందంగా ఉంటుంది. అందుకే మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని యొక్క కోపానికి మనం లోను కాకుండా ఈ లోకంలో మనం జీవించాలి. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. ఎందుకు? ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుకునే ప్రాంతంలో మనం ఉండాలి. కాబట్టి తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రికలు ఇంకా ఏమంటా ఉన్నారు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
14వ వచనం చదవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండునుగాక. ఈ 3 తోడై ఉండాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? చాలా సింపుల్ లాజిక్. ఎక్కడ ఉండాలి మనం? దేవుని మందిరంలో మనం ఉండాలి. దేవుని మందిరంలో గడపకుండా ఇంట్లో కూర్చొని ఏ శుభవార్త టీవీనో, లేదంటే ఆరాధన టీవీనో, లేదంటే ఫోన్లో యూట్యూబ్, లేదంటే లైవ్ వర్షిప్ పెట్టుకున్నానని చెప్పి మనం ఏదో కాలక్షేపం చేసామనుకోండి, మన జీవితంలో దేవుడు మనకి ఎట్లా తోడుంటాడు? మన మీద ఎంతోమంది పగబట్టేవారుగా ఉంటారు ఈ లోకంలో. మనం అనుకుంటాం ఎవరో బయట నుండి పుట్టుకురారు, మనం పగబడతారు. అయితే దేవుడు మనకు తోడుగా ఉంటే మన యొక్క ఆశీర్వాద ఫలాన్ని ఎవరు తీసుకోలేరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన కుటుంబాలు ఆశీర్వదించబడితే ఎట్లా ఉండాలి? చూసిన వాళ్ళకి, అరే వీళ్ళేంద్రే ఎట్లా ఉన్నారు, వీళ్ళేంద్రే వృద్ధి చెందుతూ ఉన్నారు, అరే మొన్నటి వరకు వీళ్ళు చిన్నగా ఉన్నారా, వీళ్ళేంద్రే ఇంత డెవలప్ అవడానికి కారణం ఏందని మన గురించి చెప్పుకునే వాళ్ళుగా ఉండాలి. అది చెడుగా అయినా చెప్పుకోవాలి, లేదంటే మంచిగా అయినా చెప్పుకోవాలి. ఏ విధంగా చెప్పుకున్నా సరే మన గురించే చెప్పుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. మన గురించి ఆలోచించేవారుగా ఈ లోకంలో ఉండాలి. ఒకవేళ చెడుదానంగా చెప్పినా సరే అందరికీ తెలిసిపోద్ది, ఏమని, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోద్ది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని తోడు మనకి ఉండాలి అంటే మనం దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. దేవుని మందిరంలో మనం ఉండాలి. దేవుని యొక్క నివాసంలో మనం ఉంటే ఎవరుంటారు మనకు తోడుగా? అందుకంటున్నాడు యేసుక్రీస్తు కృప, ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ మనకు తోడుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ ఎట్లా ఉంటుంది? తోడుగా ఉంటుంది. తోడు. ఈ లోకంలో తోడు కలిగి ఉండాలంటారు. ఈ లోకంలో జతగా ఉండాలి అని చెప్పారు. తోడు ఉండాలయ్యా అంటారు. ఎందుకు? కష్టం వచ్చినప్పుడు మన కష్టాన్ని చెప్పుకోవాలంటే తోడు కావాలి, మన బాధని చెప్పుకోవాలంటే తోడు కావాలి, మన యొక్క సమస్యని చెప్పుకోవాలంటే, లేదంటే మన సమస్యకి పరిష్కారం కావాలి అంటే తోడు కావాలి. ఈ లోకంలో మనం తోడు లేకుండా చేసుకుంటా ఉన్నాం. ఎట్లా చేసుకుంటా ఉన్నామంటే మన మాటలను బట్టి. ఒకవేళ మనం ఎవరినైనా ఒంటరి వాళ్ళని చెయ్యాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. ఒకవేళ మనల్ని చెడుగా చేయాలి అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం అనుకోండి, మనం చెడిపోయిన వాళ్ళం అవుతాం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. ఎందుకంటే బైబిల్లో చెప్తా ఉంది, ఎవరు ఏమి విత్తుదురో ఆ పంటనే కోయుదురు. మనం ఏం విత్తాలి? మంచిని విత్తాలి, మంచిని కోసేవారుగా ఉండాలి. మన జీవితంలో మన బిడ్డలకి మనం ఆశీర్వాదాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. మన బిడ్డల్ని వాళ్ళని మనం చూసి సంతోషించేవారుగా ఉండాలి. అయ్యో నా బిడ్డ ఎట్లా భ్రష్టుడు అయిపోయాడే, ఎందుకు పనికిరాని వాడైపోయాడే అని మన బిడ్డల గురించి మనం ఏడ్చేవారుగా ఉండకూడదు. నా బిడ్డ చచ్చిపోతే బాగుండేది అనేవారుగా ఈ లోకంలో మనం అలాంటి స్థితికి మనం వెళ్ళిపోకూడదు. కొంతమంది తల్లిదండ్రులు అలాంటి స్టేట్మెంట్కి వచ్చేస్తారు. ఏమని? బిడ్డలు బతికున్నప్పుడే అంటారు. ఏమని? అరే వీడు చస్తే బాగుండేది అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు ఆ మాట? వీళ్ళు దేవుని సన్నిధికి రారు, పిల్లల్ని సరిగ్గా పెంచడం కుదరదు, వీళ్ళు చస్తే బాగుండదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేవారుగా ఉన్నారు. మన జీవితాలు బాగుండాలి అంటే మనం దేవుని యొక్క సహవాసాన్ని కలిగి ఉండాలి, దేవుని తోడును మనం కలిగి ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారో వారి కుటుంబాలు 100కి 100% వర్ధిల్లుతాయి. కావాలంటే ఈరోజు మీ డైరీలో రాసి పెట్టుకోండి ఆ మాట. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ లోకంలో మనల్ని అన్యాయం చేయాలని చాలామంది ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. మనం కష్టంలో ఉన్నప్పుడు, లేదంటే మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆ బాధను చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ మన దగ్గరకు వచ్చి అయ్యో నీకు ఏమయ్యిందయ్యా అంటారు. వెనక్కి వెళ్ళి ఏమంటారు తెలుసా? అయ్యో నువ్వు ఎంత గర్విష్ఠుడివో, నీ దేవుడు నీకు ఇట్లా చేసాడు అని చెప్పేవాళ్ళు ఉంటారు ఈ లోకంలో. అయితే మనకు ఆ విషయాలు తెలియదు. మనం ఏమనుకుంటాం? అందరూ మంచోళ్ళు అనుకుంటాం, అందరం మన గురించి ఆలోచించేవాళ్ళు అనుకుంటాం, అందరం మన దగ్గరికి వస్తూ ఉన్నారులే అనుకుంటాం. అయితే వారి హృదయాలు తెలిసిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని యొక్క తోడును మనం కలిగి ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారస వాత్సల్యములైనను ఉన్న ఎడల. కొంచెం ఆగుదాం ఇక్కడ. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను. హెచ్చరిక అనేది చాలా ఇంపార్టెంట్ మన యొక్క జీవితంలో. హెచ్చరిక. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు
హెచ్చరిక అని చెప్పి అక్కడ 22,000 వాట్స్ అని ఒక బోర్డు పెడతారు. ఒకవేళ మనం ఆ హెచ్చరిక బోర్డుని మనం లెక్క చేయకుండా వెళ్ళి మనం దాన్ని టచ్ చేసామనుకోండి, ఏమవుతాం? బూడిదైపోతాం. ఇక మనం ఏ ఆప్షన్ లేదు అక్కడ, బూడిదే మనకి మిగిలేది. ఈ మధ్య కొన్ని వీడియోలు ఒక అతను పైకి ఎక్కేసి ఆ వైర్ ఎట్లా పట్టుకుని బూడిదైపోయి కింద అట్లా పడిపోయాడు అంతే. ఒక వీడియో చూసా, చూడలేదు, తర్వాత చూడలేకపోయాను ఆ వీడియో. కాలిపోయాడు, బూడిదైపోయాడు. మన జీవితంలో దేవుడు మనకి ఇలాంటి హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు, కొన్ని హెచ్చరికలు. ఈ హెచ్చరికలను మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనం రాసి పెట్టుకోవాలి వాటిని. మనం కాలేజీకి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు నోట్సులు రాసి పడేస్తాం. ఎందుకు రాస్తాం? మెయిన్ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, పరీక్షలో రాయాలి. వాటికంటే ముఖ్యమైన విషయాలు, హెచ్చరికలు దేవుడు వాక్యం ద్వారా మనకి ఇచ్చినప్పుడు చదువు వచ్చి మనం రాసుకోలేకపోతా ఉన్నాం అనుకోండి, మరి మనం ఏం చేస్తున్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే, క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఏ దుఃఖోపశమనమైనను అని కొన్ని బైబిల్లో ఉంది. దుఃఖ ఉపశమనము. ఎవరైతే దేవునితో సహవాసం చేసేవారుగా ఉంటారో వారి దుఃఖానికి ఉపశమనము దొరుకుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్నే ఆదరణ అంటారు. ఆదరణకి పర్యాయ పదం ఏంటంటే దుఃఖోపదేశము అని అర్థం. మన జీవితంలో ఆదరణ లేని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన దుఃఖం అంతే ఉంటుంది, మన కష్టం అంతే ఉంటుంది, కానీ మనం కూడా అంతే ఉంటాం. ఎక్కడుంటాం? ఏ రోడ్ల పక్కనో కూర్చుంటాం, ఏ దిమ్మిల మీదో కూర్చుంటాం, ఏ గడపల మీదో కూర్చుంటాం, ఏ మెట్ల మీదో కూర్చుంటాం, దేవుని సన్నిధికి రాలేని వారుగా ఉంటాం. ఏందైనా నేను చూసేమనుకోవద్దు, నేను ఎవరిని చూడలే, నేను మందిరంలోనే ఉన్నా అనుకోవచ్చు. ఒకవేళ నన్ను చూసుంటాడు, బైక్ మీద వెళ్తూ ఉంటాడు అనుకుంటారు. దేవుని యొక్క వాక్యం ప్రకటించబడేటప్పుడు, దేవుడు తన ఆత్మ ద్వారా బోధించినప్పుడు ఆ యొక్క హెచ్చరిక మనం తీసుకునేవారుగా ఉండాలి. ఆ హెచ్చరిక మనం తీసుకోకుండా ఈ లోకంలో జీవిస్తే మన దుఃఖానికి ఉపదేశము ఉండదు, ఆదరణ ఉండదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటాడు ఇక్కడ, ఏ దుఃఖోపదేశమునైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయా రస వాత్సల్యములైనను ఉన్న ఎడల. చూడండి, దేవుని సహవాసములో అంటే ఆత్మయందు అంటా ఉన్నారు. ఎవరైతే దేవుని ఆత్మ కలిగిన వారుగా ఉంటారో, ఎవరైతే దేవుని ఆత్మలో నడిపింపబడేవారుగా ఉంటారో వారు ఏం కలిగి ఉంటారంటే సహవాసాన్ని కలిగి ఉంటారు, దయను కలిగి ఉంటారు, వాత్సల్యతను కలిగి ఉంటారు. వారు ఏక మనసు కలిగి ఏక ప్రేమ కలిగి ఉంటారు అని చెప్పి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. మరి మన జీవితంలో క్రైస్తవులుగా ఈ లోకంలో జీవిస్తూ నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నాకు 50 సంవత్సరాల అనుభవం ఉంది, నేను 60 సంవత్సరాల నుండి బోధకుడిగా ఉన్నాను అని చెప్పుకుండా జీవిస్తూ ఈ లోకంలో మన బ్రతుకులు ఎందుకు అట్లా ఉంటా ఉన్నాయి? పరిశీలన చేసుకోవాలి. నా కుటుంబం ఎందుకు ఎట్లా ఉంది, నా బ్రతుకు ఎందుకు ఎట్లా ఉంది అని మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఎదురుగా పెట్టుకొని మనం చూసుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉంటామో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహవాసం మనం కలిగిన వారుగా ఉంటాము. తర్వాత 2వ వచనం, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దానినే మనస్కరించుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. సంపూర్ణమైన సంతోషాన్ని లేనివారుగా ఉన్నాం. ఎందుకు లేనివారుగా ఉన్నామంటే మన ఎదుటి వారిని చూసి ఏడ్చేవారుగా ఉన్నాం. ఈ లోకంలో ఏడుస్తే మనం ఏం చెప్పుకుంటాం తెలుసా? దానికి ఒక పేరు పెట్టేసుకుంటాం. ఏమని? అయ్యా నీ మంచి కోసమే చెప్తా ఉన్నాను, నువ్వు బాగుపడాలి అని చెప్పి ఈ లోకంలో మనం చెప్పుకునేవారుగా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హెచ్చరిక మాటలు మనం కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ కలిగిన వారుగా ఉంటారో వారు ఏక ప్రేమ కలిగి ఉంటారు. వారు ఏం చేస్తారంటే ఏక భావము కలిగి ఉంటారు. వారు ఏం చేస్తారు? ఒక్కదాన్నే మనస్కరించేవారుగా ఉంటారు. ఆ విధంగా ఉన్నవారి యొక్క సంతోషం ఏమవుతుంది? సంపూర్ణమవుతుంది. అట్లా కాకుండా అయ్యా నేను ఇంట్లో కూర్చుంటాను, ఆదివారం ఒక్కరోజు వచ్చి ఎస్ఆర్ అని చెప్పేసి వెళ్ళిపోతానంటే మన సంతోషం సంపూర్ణం అవ్వదు. మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలి. మన సంతోషం సంపూర్ణంగా ఉండాలి అంటే
ఖచ్చితంగా సహవాసాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. మన సహవాసం దేవునితో లేదు. ఈ లోకంతో మనం జీవిస్తూ ఉన్నాం కాబట్టి అనేకమైన శ్రమల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, అనేకమైన బాధల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, అనేకమైన కష్టాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ కష్టంలోనికి వెళ్ళిన తర్వాత దేవా అని చెప్పి దేవుణ్ణి అడిగేవారుగా ఉన్నాం. కష్టంలోనికి వెళ్ళకముందు అడిగితే ఎట్లా ఉంటుంది, లేదంటే వెళ్ళిన తర్వాత అడిగితే ఎట్లా ఉంటుంది? దెబ్బ తగిలిన తర్వాత కంటే తగలకుండా జాగ్రత్త పడితేనే మన జీవితాలు బాగుంటాయి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క ఆత్మలో మనం సహవాసాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారు దయా వాత్సల్యాన్ని కలిగిన వారుగా ఉంటారు. వారు ఏక మనసు కలిగి ఉంటారు. వారి యొక్క జీవితాల్లో సంతోషం సంపూర్ణమైనదిగా ఉంటుంది. ఒకవేళ అనుకుంటారు చాలామంది, డబ్బుంటే చాలా సంతోషంగా ఉంటారేమో అనుకుంటారు. లేదు లేదు, మన జీవితంలో డబ్బు లేకపోయినా మనం సంతోషంగా జీవించవచ్చు. ఒకవేళ మనకి ఎన్ని కోట్లు ఉన్నా సంతోషాన్ని మనం కొనలేవు. ఒకవేళ మన జీవితంలో కోట్లు ఉన్నాయి అనుకోండి, మహా అయితే ఒక ఫ్లైట్ కొంటామేమో, లేదంటే మనం చంద్రుడి మీదకి వెళ్ళి రాగలం, కానీ సంతోషాన్ని మనం కొనలేం. ఒకవేళ ఎక్కడైనా కేజీలు అమ్ముతారంటే అందరూ వెళ్ళి సంతోషాన్ని కొనుక్కొచ్చుకుంటారు. ఎందుకు? సంతోషం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని యొక్క ఆత్మల సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైతే ఆ విధంగా జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో సంపూర్ణమైన సంతోషాన్ని కలిగి ఈ లోకంలో ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 28వ వచనం చదవండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 28వ వచనం. మీకు తెలియను, అయితే ఏ మనుషుడను నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అయితే ఒక మాట ముందంటా ఉన్నారు, ఏమనంటే అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను. ఎవరు ఈ అన్యజాతి వారంటే, మనం బైబిల్ పరంగా మనం చూస్తున్నట్లయితే ఒక అర్థంతో మనకు చెప్తా ఉన్నారు. కానీ మనకి రెండు జాతులు ఉన్నాయి, విశ్వాసులు అవిశ్వాసులు. రెండు జాతులు. మనం విశ్వాసులతో స్నేహాన్ని చేసేవారుగా ఉండాలి. విశ్వాసులు ఎట్లా పడితే అట్లా మాట్లాడరు. విశ్వాసులు జగడమాడేవారుగా ఉండరు. విశ్వాసుల కుటుంబాల్లో సంతోషంగా ఉంటారు. విశ్వాసులు సమాధానాన్ని కలిగి ఉంటారు. విశ్వాసులు ఎప్పుడూ దేవుని వైపు చూసేవారుగా ఉంటారు. ఇవన్నీ క్వాలిటీస్ కలిగి ఉంటే వాళ్ళని విశ్వాసులు అని మనం చెప్పుకోవచ్చు. విశ్వాసులు దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో కనపడేవారుగా ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటా ఉన్నారు, మీరు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. మనం అన్యస్తులు లేదంటే అవిశ్వాసులతో పొత్తు పెట్టుకోకూడదు. మనం ఈ లోకంలో మనం అవిశ్వాసులతో మనం మాట్లాడుతూ ఉన్నామే అనుకోండి, అవిశ్వాసం ఏమంటాడంటే, అరే ఆదివారం వెళ్తున్నావుగా దేవుని సన్నిధికి, ఆదివారం వెళ్తే సరిపోద్దిలారా అంటాడు. మనం ఏమనుకుంటాం, నిజమే కదా, ఆదివారం వెళ్తున్నాను నేను, ఆదివారం ఒక్కరోజు వెళ్ళి ఆరాధన చేసి బల్లో చేతులు వేసి ఆమెనంటే సరిపోద్ది అనుకుంటాం. కాదు, మనం దేవునితో సహవాసాన్ని కోల్పోతా ఉన్నాం. అవిశ్వాసులతో లేదంటే లోకస్తులతో మనం స్నేహం చేస్తే ఆ యొక్క స్నేహం ఎక్కడి వరకు ఉండాలంటే దేవుని స్నేహాన్ని విడదీసేదిగా ఉండకూడదు. దేవుని యొక్క స్నేహంతో గట్టిగా అనుబంధాన్ని మనం కలిగేవారుగా ఉండాలంటే మనం వాళ్ళను కూడా మనం తీసుకొని రావాలి. మరి దేవుని మందిరంలో పలచబడిపోతూ ఉన్నారంటే దానికి కారణం ఏంది? మనం లోకంతో స్నేహం చేస్తున్నాం, మనం లోకస్తులతో స్నేహం చేసేవాళ్ళుగా ఉన్నాం. మరి లోకస్తులతో స్నేహం చేస్తే మరి దేవునితో స్నేహం చేసేవాళ్ళు ఎవరు? దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఎవరు? చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క జీవితాలు బాగుపడాలి, మనం సంతోషంగా ఉండాలి. అందుకే అంటున్నాడు, వాడిని ముట్టకూడదని చెప్పి ఎంతో కఠినమైన మాట వాడుతూ ఉన్నారు. ముట్టుకోకూడదు అంటూ ఉన్నారు అప్పట్లో. కానీ మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే ఈ హెచ్చరిక మాటలను బట్టి మనం ఏం చేయాలి? దేవుని యొక్క సహవాసాన్ని మనం కోల్పోయేవారుగా ఉండకూడదు. అందుకే ఈ విధంగా మనం జీవించాలి. ఎవరితో మనం సహవాసం చేసేవారుగా ఉండాలి? యేసుక్రీస్తు వారితో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. తండ్రి అయిన దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆత్మయందు మనం సహవాసాన్ని కలిగిన వారుగా ఉండాలి. దేవుని బిడ్డలతో మనం సహవాసాన్ని కలిగిన వారుగా ఉండాలి.
అది మన జీవితాలకు ఆశీర్వాదం. ఈ సహవాసాన్ని కలిగి ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి? మనిషి అన్నవాడు ఏం చేస్తాడంటే, ఈరోజు నేను పనికి వెళ్తా ఉన్నాను, నాకు 1000 రూపాయలు ఇస్తాడా, 800 ఇస్తావా, లేదంటే 500 ఇస్తావా, 300 ఇస్తావా అని చెప్పి మనం బేరం ఆడతాం. మనిషి అనేవాడు యొక్క నైజం అది. ఒకవేళ మన జీవితంలో అదే అంటాం, లేదంటే నాకు 1500 ఇస్తావా, లేదంటే ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నా శాలరీ ఎంత అని అడుగుతాం. అదేవిధంగా మనం దేవునితో సహవాసం చేస్తే మనకేం కలుగుతుంది చూద్దాం. దేవుని యొక్క మందిరంలో మనకి చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. మేలు మనం అనుభవించేవారుగా ఉండాలి, కీడును అనుభవించకూడదు. మనం ఈ లోకంలో క్రైస్తవులుగా, ఈ లోకంలో క్రీస్తును కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మేలు కలిగిన వారుగానే ఉండాలి. మన బ్రతుకు ఎట్లా ఉండాలంటే చెప్పాలి. ఏ విధంగా 128వ కీర్తనలో చెప్పిన విధంగా ఏం చెప్పాలి? నువ్వు నీ పిల్లలను చూచెదవు. మన పిల్లల్ని మనం చూడాలి అంటే మన కుటుంబం భద్రపరచబడి ఉండాలి. మన కుటుంబం భద్రపరచబడి ఉండాలి అంటే మనం దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనకు ఎప్పుడైతే తోడుగా ఉంటాడో దేవుని యొక్క మేలును మనం అనుభవిస్తాము అని చెప్పి యోబు గారు చెప్తా ఉన్నారు ఈ మాట. మరి మన బిడ్డల్ని ఎందుకు చూడలేకపోతా ఉన్నాం? చాలా క్లియర్గా చెప్తారు. మీరు ఇంటి దగ్గర చదువుకోండి. ఆ 128వ కీర్తనలో ఒక మనిషి జీవితాన్ని ఆ 128వ కీర్తనలో చాలా స్పష్టంగా రాస్తాడు. నీకు మేలు కలుగును అని చెప్పి చాలా చక్కగా రాస్తాడు. మరి మన జీవితంలో ఈ మేలు ఎందుకు చూడలేకపోతా ఉన్నాం? కొన్ని సడన్గా కొన్ని జరుగుతూ ఉంటాయి మన కుటుంబాలు. ఎందుకు జరుగుతున్నాయి అంటే మనం దేవునితో సహవాసాన్ని కలిగి లేము. అయ్యా, మన బిడ్డల్ని మనం చాలా జాగ్రత్తగా మనం భద్రం చేసుకోవాలి. మన బిడ్డలు మనకు ఎదురు తిరిగేవారుగా ఈ లోకంలో ఉండకూడదు. మన బిడ్డలు త్రాగుబోతులుగానో, తిరుగుబోతులుగానో, తిట్టుబోతులుగానో అయ్యారే అనుకోండి, అయ్యా బైబిల్లో కూడా అయ్యారుగా అనొద్దు. మనం అవ్వకూడదు, ఆ విధంగా మనం చేసుకోకూడదు. ఎందుకంటే బైబిల్ని దేవుడు మన చేతికి ఇచ్చాడు. ఆయన హెచ్చరికలు మొత్తం మన చేతిలో పెట్టాడు దేవుడు. ఈ హెచ్చరికలు మనం కలిగి ఉండి మన బిడ్డల్ని మనం చెడగొట్టుకుంటా ఉన్నాం అనుకోండి, ఒకవేళ నేనే తాగుబోతోడుగా ఉన్నాను అనుకుందాం, ఖచ్చితంగా నా బిడ్డ తాగుబోతోడైపోతాడు. ఒకవేళ నేను తిరుగుబోతోడుగా ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా నా బిడ్డ తిరుగుబోతోడైపోతాడు. ఒకవేళ నేను తిట్టుబోతోడుగా ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా నా బిడ్డ అనేవాడు తిట్టుబోతోడుగా ఈ లోకంలో జీవించేవాడుగా ఉంటాడు. మరి నేను ఎట్లా బ్రతుకుతా ఉన్నాను? నా జీవితం ఎట్లా ఉంది? నన్ను గురించి నా ప్రక్క వాళ్ళ సాక్ష్యం ఎట్లా చెప్తా ఉన్నారు? చాలా జాగ్రత్తగా. ఎందుకంటున్నాడు ఇక్కడ ఏమంటా ఉన్నాడు చూడండి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయనతో సహవాసము చేసిన ఎడల, కండిషన్ అక్కడ, ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగును. సమాధానం కలిగిద్ది మన యొక్క కుటుంబాల్లో. పేరుకు మాత్రమే కుటుంబాలుగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. కొన్ని కుటుంబాలుగా అందరూ కలిసి భోజనం చేసే స్థితిలో ఉన్నాయి. ఇంతకుముందు మా చిన్నతనంలో మేమందరం కలిసి కూర్చొని భోజనం చేసేవాళ్ళం. మరి ఇప్పుడు కుటుంబాలుగా ఉన్నప్పుడు తల్లి, తండ్రి, పిల్లలు కూర్చొని భోజనం చేయగలుగుతూ ఉన్నారా? ఒకసారి పరిశీలన చేద్దాం. బిడ్డలు ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వస్తారు. మనం వాడిని అడిగితే వాడు ఏదో కథలు చెప్తాడు, వాడేదో తిరుగుతూ ఉంటాడు. మనం చూస్తే మనం దేవుని సన్నిధికి రాలేం. దేవుని సన్నిధిని ఎంతో తేలిగ్గా తీసుకొని మన కుటుంబాలను అంత తేలిగ్గా అపవాది యొక్క చేతిలో పెడతా ఉన్నాం. మన బిడ్డల్ని అపవాదికి అది ఏం చేస్తున్నాం? తోలుతా ఉన్నాం. మన బిడ్డల్ని అపవాది తీసుకెళ్ళిపో అంటా ఉన్నాం. అపవాది శక్తుల చేత బంధించేవారుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మన ప్రవర్తన బట్టి మన బిడ్డలు మారేవారుగా ఉండాలి. మన ప్రవర్తన బట్టి మన భర్త మారాలి, మన భార్య మారాలి. మరి మనం ఎట్లా ఉన్నాం? సమాధానం లేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏదో మందిరంలో ఉన్నంత వరకే ఎంతో సంతోషంగా సమాధానంగా కనబడతాం. మరి మందిరం నుండి బయటికి వెళ్ళిన తర్వాత మన ఇంటి పక్కన వాళ్ళని అడగాలి, అయ్యా పలానా ఆమె ఎట్లా ఉంది, పలానా ఆయన ఎట్లా ఉన్నాడు, వాళ్ళ సాక్ష్యం ఏందని చెప్పి అడిగినప్పుడు మన గురించి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. మరి మన సాక్ష్యం ఏమైపోతా ఉంది? పేరు క్రైస్తవులం, క్రీస్తుని కలిగిన వారం, క్రీస్తు మనసు కలిగిన వారం, క్రీస్తు మీద ఆనుకునే ఉన్నవాళ్ళం,
క్రీస్తుతో జీవించేవాళ్ళం, క్రీస్తు కొరకు శ్రమ పెట్టబడేవారం అని చెప్పుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం మనం. మాటలే ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నామో మనం. అది నా గురించి, నీ గురించి, ఎవరైతే ఆ విధంగా జీవించకుండా ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి హెచ్చరిక మాటలు. మరి మన కుటుంబాలు బాగుండాలి, మన కుటుంబాలు అపవాది రాకూడదు, మన కుటుంబాలు సమాధానం కలిగి ఉండాలి, మన కుటుంబాలు సంతోషం కలిగి ఉండాలి, మన కుటుంబాలు మేలులతో నింపబడాలి. ఆ విధంగా ఈ లోకంలో జీవించాలి. మనం దేవుల్లో ఉంటే మన బిడ్డలు దేవుల్లో ఉంటారు, మన బిడ్డలు దేవుల్లో ఉంటే వారి బిడ్డలు దేవుల్లో ఉండగలుగుతారు. నా స్థితి నాకు తెలుసు, నేను చిన్నప్పుడు ఎట్లా ఉన్నాను, నా స్థితి ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో తెలుసు. దేవుడు ఆశీర్వదించాడు. నేను ఖచ్చితంగా బల్ల గుద్ద మార్చి నేను చెప్పగలను. ఎందుకంటే నా తండ్రి దేవుని యొక్క భక్తిలో ఉన్నాడు కాబట్టి, భక్తిలో పెంచాడు కాబట్టి ఈ స్థితిలో నేను ఉండగలిగాను. నేను నా బిడ్డల్ని భక్తిలో పెంచుతున్నాను కాబట్టి నేను బల్ల గుద్ది నేను చెప్పగలను నా బిడ్డలు మంచి స్థితిలో ఉంటారు అని. మన కుటుంబాలు మన బిడ్డలను చూసి మనం సంతోషించేవారుగా ఉండాలి. ఎందుకంటే మన బిడ్డల బాధల్లో ఉంటే మనం ఏం చేస్తాం, మనం బాధపడతాం. అందుకే దేవుడు కూడా మనం చూసి బాధపడతాం. ఆయన ఎంతో వేదన పడతా ఉన్నాడు. ఆయన ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డలు నా దగ్గర రావటం లేదే. మన ఇంట్లో మన బిడ్డలు ఒకరోజు మాట్లాడలేదు అనుకోండి, తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడతాం. అయ్యో నా బిడ్డ ఈరోజు మాట్లాడలేదే, నేను ఎందుకు తిట్టానా, లేదంటే నేను ఎందుకు కోపపట్టానా అనుకుంటాం, ఖచ్చితంగా అనుకుంటాం. మరి మన బిడ్డలతో వచ్చి అమ్మ నాన్న లేదంటే డాడీ పలానా జరిగింది ఈరోజు ఓపెన్గా మనతో మాట్లాడారు అనుకోండి, మనకి ఎంత సంతోషంగా ఉంటుంది ఒక తండ్రిగా. మరి మన కుటుంబం ఒక తండ్రిగా నాకంత సంతోషం ఉంటే మనల్ని పుట్టించిన తండ్రి ఇంకెంత సంతోషపడతాడు. ఒకవేళ మన గురించి అనుకోవచ్చు లోకస్తులు, లోకులు, కాకులు 100 రకాలు అనుకుంటారు. దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవరు దాన్ని ఆపలేరు అనుకుంటాం మనం. ఒకళ్ళ ఆశీర్వాదాన్ని మనం ఆపలేం, ఒకరి శ్రమను కూడా మనం ఆపలేం, దేవుని యొక్క ఉగ్రతను కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం మేలు అనుభవించేవారుగా ఉండాలి. మన కుటుంబాల్లో మనం కీడు అనుభవించేవారుగా ఉండకూడదు. మేలంటే నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. మేలంటే మన కుటుంబాల్లో క్షేమాభివృద్ధి ఉండాలి. క్షేమ అభివృద్ధి. చూడండి 2 వచనాలు చదువుకొని నేను ముగిస్తాను. చూడండి కీర్తన గ్రంథం 122వ అధ్యాయము. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 8వ వచనం చదవండి. 122:8. నా సహోదరి నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగుగాక అని నేనందును. ఎవరి నిమిత్తం? నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక. సహవాసుల నిమిత్తము. మనం దేవునితో సహవాసం చేస్తే మనకు క్షేమము అనే మాట తెలియటం కోసం ఈ మాట చెప్తా ఉన్నాను. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక. దేవునితో సహవాసం చేస్తే మనకు క్షేమం, దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు, దేవునితో సహవాసం చేస్తే మనం ధన్యులం, దేవునితో సహవాసం చేస్తే మన యొక్క కుటుంబాలు ఆశీర్వాదకారకంగా ఉంటాయి. దాన్ని మనం గమనించాలి. ఎందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. సహవాసం కలిగి ఉంటే క్షేమం కలుగుతుంది. తర్వాత చూడండి దేవుని యొక్క 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. 5:11. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగా చేయుడి. క్షేమాభివృద్ధి ఎప్పుడు? మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే 1 నుండి 10 వచనాలు మీరు చదువుకున్నట్లయితే మనం ఎట్లా ఉండాలనే విషయాల గురించి అక్కడ రాయబడి ఉంది. ఈ లోకంలో మనకి క్షేమాభివృద్ధి కలగాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవునితో మనం సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. దేవునితో మనం మాట్లాడేవారుగా ఉండాలి. దేవునితో మనం ముచ్చటించేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెరిచి మనం వాక్యాన్ని చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత శ్రమలో ఉన్నా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. మన కుటుంబాన్ని వదిలిపెట్టేవాడుగా. ఒకవేళ మన యొక్క బంధువులు, మిత్రులు, రక్త సంబంధికులు మనల్ని వదిలిపెట్టేవారుగా ఉంటారు, ద్వేషించేవారుగా ఉండొచ్చు, దూషించేవారుగా ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని
అనాథలుగా వదిలిపెట్టడు. ఆయన ఎన్నడూ మనల్ని ఎడబాసేవాడు కాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి ఎప్పుడూ మనం వదిలిపెట్టేవారుగా ఉండకూడదు. దేవుని సహవాసాన్ని తెలియక ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధికి రాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. లేదు మన కుటుంబాల్లో మనం మేలు అనుభవించేవారుగా ఉన్నాం. మనకొద్దు కీడు. మన బ్రతుకు చాలా చిన్న బ్రతుకు. ఈరోజు సజీవులుగా మనం ఉన్నామంటే దానికి కారణం ఆయనే మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఒక్క క్షణం ఒక సెకండ్లో తారుమారైపోతూ ఉన్నాయి పరిస్థితులు. ఒక క్షణం, ఆ క్షణం ఎప్పుడు మన ఎవరికి తెలియదు. మనం ఎట్లా ఉండాలి? రెడీగా ఉండాలి. ఆయన రాకడ కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయన ఎప్పుడో వస్తాడులే, లేదంటే ఎప్పుడో బాప్తీసం తీసుకోవచ్చులే, నాకంటే పెద్దోళ్ళే బాప్తీసం తీసుకోవాలా అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఎవరైనా సరే బాప్తీసం తీసుకోవాలి అనుకుంటే ఆ క్షణంలోనే బాప్తీసం తీసుకోవాలి. అది దేవుని యొక్క చిత్తం. అది దేవుడు వాక్యానుసారంగా బోధించింది అదే. నువ్వు నలగాలి, ఎండాలి, ఆరబెట్టాలి అవన్నీ కాదు. ఎప్పుడైతే మన మనసు మారినప్పుడు మనం దేవుళ్ళలోనికి వస్తామో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు ఆయన. ఎప్పుడైతే మనం వెనకడుగు వేస్తామో ఆ అడుగు ఏమవుతుందంటే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాయి. మనకు తెలియదు ఆ విషయం. మనం ఏమనుకుంటామంటే నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటా ఉన్నాను, ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుందో. రావాలి, అయ్యా నాకు బాప్తీసం కావాలి, నాకు ఇప్పుడే కావాలి అని వచ్చి అడిగేవారుగా ఉండాలి. మనం ఏమనుకుంటాం, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు బాప్తీసం, ఎవరో వచ్చిస్తారు, మనం ఎదురు చూడకూడదు. బాప్తీసం తీసుకోవాలి అంతే. నాకు బాప్తీసం కావాలి, నాకు బాప్తీసం ఇస్తావా లేదా అని చెప్పి అడిగి తీసుకునేవారుగా ఉండాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో చివరిగా ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరమును చక్కగా అమర్చబడి దేవుడు మనల్ని చక్కగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు ఆయన. సహజంగా కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. సహజంగా మనం కాకిని ఇష్టపడతామా? కాకి నల్లగా ఉంటుంది. ఒకవేళ కాకి చూసినప్పుడు మనం ఇదేం కాకి, కావు కావు అంటూ ఉంటుంది. దాని స్వరాన్ని కూడా వినడానికి మనం ఇష్టపడదాం. కానీ కాకి దాని యొక్క పిల్లకి ఏం చేసింది? చక్కగా ఆహారం నోటితో ఉదయాన్నే వచ్చి ఆహారాన్ని తీసుకుని వెళ్ళి ఆ గూట్లోనికి వెళ్ళి దానికి పెట్టేదిగా ఉంటుంది. నేను కొన్ని రోజుల నుండి ఏం చేస్తా ఉన్నానంటే ఉదయాన్నే లేచి ఒక కాకికి ఆహారం పెడతా ఉన్నా. అది రోజు ఉదయాన్నే వచ్చి అరుస్తూ ఉంటుంది. దాని పిల్లను కూడా తీసుకొచ్చి అది నా పక్కనే అంటే కొంచెం దూరంలోనే అది నా పక్కన వాలిపోద్ది. అది చూడండి, ఒక కాకి ఏదో కొంచెం ఆహారాన్ని పెడితే అది ఒక స్నేహితుడి వల్ల దగ్గరకు వచ్చి ఆ సహవాసాన్ని కొనసాగిస్తూ ఉంటే, దేవుడు మనకి సర్వాన్ని ఇచ్చి ఈ లోకంలో మనల్ని భద్రంగా కాపాడి మన బిడ్డల చుట్టూ మన చుట్టూ ఆయన కంచెని వేసి మనకు ఆహారాన్ని ఇచ్చి బట్టలను ఇచ్చి అన్నీ సమకూరుస్తూ ఉంటే మనం ఎందుకు దేవుని వైపు చూడలేకపోతా ఉన్నాం? ఆయన మనల్ని చక్కగా ఉండాలి అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన అందుకే చక్కగా అమర్చబడి అని మాట రాస్తూ ఉన్నాడు. ఆయన చక్కగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటూ ఉంటే మనం కాకి స్వభావాన్ని కలిగి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. కాకైనా దాని మనసు మారి దగ్గరకు వచ్చేసింది. నా దగ్గరికి అట్లా వచ్చేసేది చాలా చక్కగా. రోజు ఉదయాన్నే వచ్చి పిలుస్తూ ఉంటుంది. అది ఇక ఉదయాన్నే వచ్చి పిలంగా చూసిద్ది, ఎట్ట చూస్తూ ఉంటుంది. వచ్చి ఎట్ట ఉన్నానా లేదని చూసి ఉన్నాను అనుకోండి ఇంకా పెద్ద గరుస్తూ ఉంటుంది. బయటికి రాగానే సైలెంట్ అయిపోద్ది. దానికి ఏదైనా పెట్టగానే తినేస్తుంది. దాని పిల్లకి కొంచెం నోట్లో అట్లా కొంచెం ఎత్తుగా అట్లా పెట్టుకుంటుంది, వెళ్ళిపోద్ది. చూడండి, ఒక కాకికి అంత ఆలోచన ఉంటే మరి మనం ఏం చేస్తున్నాం? ఏది మన యొక్క ఆత్మీయమైన ఎక్స్పీరియన్స్ ఏది? అనుభవం ఏది? అనుభవంతో మనం మాట్లాడేవారుగా ఉన్నామా? అనుభవంతో మనం ఆవేశం ఎక్కువ మనకి. ఎంతగా ఆవేశపడతామో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో మనం దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. దేవుడే మనల్ని నడిపించేది. ఈ లోకంలో మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా దేవుడే, తక్కువ స్థితికి రావాలన్నా దేవుడే. మనం ఆయనతో సహవాసం చేస్తే ఒకవేళ తక్కువ స్థితికి వెళ్ళినా దేవుడు మనల్ని సువర్ణం వలె మనల్ని ఖచ్చితంగా ఉంచుతాడు. ఆయన ఒక గొప్ప పేరుని తీసుకొస్తాడు, మంచి పేరుని మనకు తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో మనం దేవునితో సహవాసం చేసి మేళ్ళు పొందుకోవాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఎవరైతే మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు కావాలి అనుకుంటే ఈ రాత్రి అందే మన మనసును మార్చుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనకి మీడియా వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలిసిపోతూ ఉన్నాయి.
ఎందుకంటే ఎవరు ఎట్లా పోతున్నారు, అనుకోని విధంగా చనిపోతూ ఉన్నారు. అనుకోని కాదు. ఇంతకుముందు ముసలోళ్ళు చనిపోతూ ఉండేవాళ్ళు, ఇప్పుడు చిన్న బిడ్డలు మొదలుకొని ఈ వయసుతో సంబంధం లేదు, ఎట్లా చనిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు, గమ్మత్తుగా చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని వైపు చూసి దేవుని యొక్క మేలు పొందేవారుగా అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ యొక్క పాదసన్నిధిలో చేరి మీ యొక్క మాటలు మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవునైనా ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నామంటే దానికి కారణం మీరే తండ్రి. మమ్మల్ని అందరినీ పోషించినైనా, మమ్మల్ని అందరిని కాచి కాపాడి మేము సజీవులుగా ఉండడానికి కారణంగా ఉన్న దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఇప్పటి వరకునైనా మీ యొక్క కబంధ హస్తాల్లో కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవునైనా మీ యొక్క సహవాసం చేస్తే మా యొక్క జీవితంలో మేలు కలుగుతుంది అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవునైనా మీ యొక్క సహవాసం చేస్తే సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మీ యొక్క సహవాసం చేస్తే మా యొక్క జీవితంలో మేము ధనియులు అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అందు నిమిత్తం మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు తండ్రి. ఆ విషయాన్ని మేము గుర్తించినైనా లోకంతో సహవాసం చేయకుండానైనా మేము మీతో సహవాసం చేసి మీ యొక్క ఆశీర్వాదాలు పొందులాగినా తగిన సహాయం చేయమని అడుగుతున్న తండ్రి. మా జీవితంలో చీకటి రాకుండా చేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మేము మీతో సహవాసాన్ని కలిగి మా యొక్క జీవితంలో ఎప్పుడూ వెలుగు సంబంధుల వలె జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరు ఏ బాధలో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ అక్కరలో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్క సమస్యను మీరు తీసివేయండి తండ్రి. ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నా తండ్రి. ఎవరైతే సమాధానం లేని స్థితిలో జీవిస్తున్నారో ఆ కుటుంబాలను దర్శించమని అడుగుతున్నా తండ్రి. వారి కుటుంబాల సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. మీరే నిజమైన దేవుడు అని తెలుసుకుని ఆయన మీ సన్నిధిలోనికి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అవునని మీరు ఎంతో గొప్ప దేవుడిగా ఉన్నారు తండ్రి. మా ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడిగా ఉన్నారు తండ్రి. మమ్మల్ని ఎత్తుకునే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవి మమ్మల్ని ఆదరించే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. మా యొక్క ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ప్రతి యవన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి యవన కాలంలో మీకు సహవాసం చేస్తే వారి జీవితంలో మేలు కలుగుతుందని తెలుసుకొని మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేసేయండి తండ్రి. వారు లోకంతో స్నేహించకుండానైనా, లోకాశల వైపు చూడకుండా మీ వైపు చూసినైనా మీకు ఆశీర్వాదాలు పొందులాగా తగిన సహాయం చేసేయండి తండ్రి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి మంచి ఉద్యోగాలు రావడానికి తగిన సహాయం చేసేయండి తండ్రి. ఇంకా నేను ఎవరైతే రక్షణ లేని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారో వారు రక్షించబడడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతున్నా తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధాప్యంలో ప్రతి సమస్యను మీరు తీసివేయండి తండ్రి. వారికి మంచి బలాన్ని కలుగు చేయండి. ఇంకానైనా కాలు నొప్పులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేయండి. అయ్యా, గుండె సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, మీ యొక్క మహాకృపలోనైనా మీరు కాచి కాపాడుతూనైనా ఇప్పటి వరకు నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అయ్యా, మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్యకార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అదేవిధంగా 10th క్లాస్ రాసే బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని వారు మంచిగా రాయడానికి వారి మంచి జ్ఞానంతో నింపమని అడుగుతూ ఉన్నాను తండ్రి. వారికి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి తగిన సహాయం చేయండి. ఇంటర్మీడియట్ రాసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి కూడా మంచి జ్ఞానాన్ని కలుగు చేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. వారి పరీక్షలు బాగా గుర్తుపెట్టుకొని రాయడానికి తగిన సహాయం చేయండి తండ్రి. వారు యవన కాలంలో లోకం వైపు చూడకుండానైనా మీ వైపు చూస్తూ మీతో నడిచేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. ఎవరైతే మీ యొక్క పరిచయాన్ని భంగపరచాలని చెప్పి చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎలాంటి సంతోషకరమైన పరిస్థితులు లేకుండా చేయాలని చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఆశను మీరు నాయన తీసివేయమని అడుగుతున్నా, వారి యొక్క ఆశ భంగపరచమని అడుగుతున్నా తండ్రి. ఇంకా నాయన యొక్క ఆదివారం ఆ యొక్క సెలవు దినాన్ని తీసివేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు తండ్రి. అది జరగకుండా చూడమని అడుగుతూ ఉన్నాను తండ్రి. మేమందరం ఆదివారం మీ సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నా తండ్రి. ఇప్పటివరకు నాయన మీరు మాకు తోడుగా ఉండి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో, యూట్యూబ్లో ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు మీ యొక్క వాక్యాన్ని సరైన విధంగానైనా అర్థం చేసుకొని వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసేమని అడుగుతూ ఉన్నా తండ్రి. వాక్యాన్ని మేమునైనా మా యొక్క జీవితాల్లో ఉంచుకొని అభివృద్ధి చెందులాగినా తగిన సహాయం చేసేమని, ప్రతి ఒక్క మనసును కరిగించినైనా మీ వైపు చూసేవారుగా మీ సన్నిధికి వచ్చేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసేమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు తను ప్రేమించి వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.